ఒకసారి చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమ. 26/4/2025 సంవత్సరం మాస్టర్స్ ఆన్ ద పాత్ అనే గ్రంథం నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేస్తున్నారు. ఓకే. అష్టాంగ మార్గం అంటే దుఃఖం నుంచి తప్పించుకునే మార్గాలలో ఇదొక ఈ అష్టాంగ మార్గం. ఇది నోబుల్ గొప్పదైన అష్టాంగ మార్గాన్ని బుద్ధ యొక్క అద్భుతంగా చెప్పాడు. ఇది చాలా అందమైనటువంటిది. ఇట్ కెన్ బి టేకెన్ అట్ అన్ని లెవెల్స్ లో తీసుకోవచ్చు. అలాగే అంటే ప్రాపంచిక మనుషులు, చదువుకోని వాళ్ళు అందరూ కూడా దీన్ని తీసుకోగలరు. లోయెస్ట్ ఆస్పెక్ట్స్ లో కూడా ఒక మార్గము, శాంతి, కంఫర్ట్ దొరుకుతాయి. అలాగే చాలా ఉన్నతోన్నతమైన ఫిలాసఫర్ కూడా దాన్ని తీసుకుని వివరించుకుంటాడు తన లెవెల్లో. అప్పుడు దాని నుంచి ఎంతో నేర్చుకోవడానికి అన్ని లెవెల్స్ లో కూడా ఉందని చెప్తున్నారు. ఫస్ట్ స్టెప్ ఇందులో ఏంటి అంటే రైట్ బిలీఫ్, సరి అయిన నమ్మకం. కొంతమంది ప్రజలు అంటే ఈ అర్హతని అబ్జెక్ట్ చేస్తారట. ఎందుకంటే వాళ్ళ నుంచి సంథింగ్ ఇన్ ద నేచర్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్, అంటే అంధవిశ్వాసం అన్నది కూడా ఉన్నది కదా అని. అయితే ఇక్కడ చెప్పింది అలాంటి నమ్మకం కాదు. ఒక కొంత జ్ఞానం జీవితంలో ఉన్న రూలింగ్ ఫ్యాక్టర్స్ మీద ఉండాలి. ఇందులో ఇంకా ఏమిటి అడుగుతున్నారంటే మనం అవగాహన చేసుకోవాలి డివైన్స్ ప్రణాళిక ఏంటి, ఎంతవరకు అది మనకి అప్లై అవుతుందని. అది మనం చూడలేకపోయినా మనంతట మనంగా దాన్ని ఆమోదించి దాన్ని మన ముందు పెట్టుకోవాలి. కొన్ని విశాలమైన యథార్థాలు కూడా మన ముందు ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అవి ఆదిమానవుడికి కూడా బోధపరిచే విధంగా ఉంటాయి. వాళ్ళ బై దేర్ మెడిసిన్ మెన్ అండ్ టు ద రెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్. అంటే మెడిసిన్ మెన్ అంటే అదే ఈ వైద్యులు, అంటే ఇలాంటి వృత్తుల వాళ్ళకి, మానవాళంతటికీ, రకరకాలైనటువంటి మతపరమైన గురువులకి అన్ని రకాలైనటువంటి స్క్రిప్చర్స్ కి సంబంధించిన ఉన్నాయి. ఇక్కడ ఈ మత గ్రంథాలు, మతం ఇవి డిఫర్ అవుతున్నాయి. కానీ పాయింట్స్ అన్నవి అన్ని అగ్రి అవుతున్నాయి. ఆ అగ్రి అయిన పాయింట్స్ ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఆయనకి హ్యాపీగా జీవించడానికి ముందు మతపరమైనవి కొన్నిట్లో అంటే అగ్రి అవుతాయి. వాటిని మనం ఆమోదించాలి, అప్పుడు హ్యాపీగా జీవించగలం. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే శాశ్వతమైన లా ఆఫ్ కారణకార్య అనేసి, లా అండ్ ఎఫెక్ట్. ఒక వ్యక్తి భ్రాంతిలో జీవిస్తే ఆయన ఏమైనా చేయొచ్చు తనకు నచ్చింది. అయితే తన యొక్క పనుల యొక్క ఎఫెక్ట్ అన్నది ఆయన మీద ఏమీ చూపెట్టదని, రీకాయిల్ అపాన్ himself, he will most certainly find that some of these actions eventually involve him in unhappiness and suffering. అంటే రీకాయిల్ అంటే మళ్ళీ తిరిగి విప్పడం అనమాట. ఎఫెక్ట్ ఆఫ్ ది కొన్ని రకాలైన యాక్షన్స్ అన్నవి తన మీద ఏ రకమైనవి ఉండవు అని. నేను ఒకసారి రీకాయిల్ చూద్దాం ఉండండి. రికాల్ కాదు, రికాయిల్. రీకాయిల్ అంటే
తిరోగమనం. అది అంటే పురోగమనం అంటే ముందుకి వెనక్కి రావడం అన్నమాట. అయితే ఇక్కడ ఆయన వాళ్ళ మీద తిరోగమనం చెందుతాయని, ఒకటేంటంటే కారణ కార్యం అంటే తన పనులు చేసిన ఫలితాలు వాళ్ళ మీద ఉంటాయి. అవి దుఃఖానికి బాధకి దారితీస్తాయి. అయినా కూడా ఆయన అవగాహన చేసుకోకుండా ఏమని తన జీవితం యొక్క లక్ష్యం పురోభివృద్ధి అని, గాడికి ఒక ఇచ్ఛాశక్తి ఉందని ఆయన కోసము ఆయన చాలా ఉన్నతంగా గొప్పగా పెరుగుతాడని, ఇప్పుడున్న కంటే ఆయన అన్హ్యాపీనెస్ ని సఫరింగ్ ని అప్పటికి తెచ్చుకుంటాడు. ఎందుకంటే హీ విల్ బి లైక్లీ టు లివ్ ఫర్ ద లోయర్ సైడ్ ఆఫ్ లైఫ్ ఓన్లీ. ఎందుకంటే ఇన్ని తెలిసినా ఆయనకి బాధలు వాటిలో ఎందుకు వెళ్తాడంటే ఆయన జీవితంలో లోయర్ లైఫ్ లోనే ఉంటాడు. ఈ లోయర్ సైడ్ ఆఫ్ లైఫ్ అన్నది ఇన్నర్ మ్యాన్ ని సాక్రిఫైస్ చేయదు, అంటే సాటిస్ఫై చేయదు, తృప్తిపరచదు. అందువలన హీ మస్ట్ అట్లీస్ట్ నో సంథింగ్ ఆఫ్ దీస్ గ్రేట్ లాస్ ఆఫ్ నేచర్. అందుకని ప్రకృతిలో ఉన్న మహత్తరమైనటువంటి ఈ లాస్ సూత్రాల కోసం కొంచెమైనా తెలియాలి. అండ్ ఇఫ్ వీ కెనాట్ యెట్ నో దెమ్, తనకి తానుగా ఆయన తెలుసుకోకపోతే వాటిని నమ్మడం అవసరం. తర్వాత ఒక హయ్యర్ లెవెల్లోకి వచ్చాక సెకండ్ ఇనిషియేషన్కి ముందు అప్పుడు ఆయన దాన్ని పొందగలడు. అప్పుడు మన సందేహాలన్నీ పోతాయని చెప్పబడింది. లార్డ్ బుద్ధ అని ఎవరో అడిగినప్పుడు దీని అర్థం ఏదో ఒక నమ్మకం బ్లైండ్ గా మనం కలిగి ఉండాలా అంటే ఆయన ఏం చెప్పారంటే, కాదు, మీకు తెలియాలి మీ అంతటి మీకుగా 3 మహా విషయాలు. అంటే కేవలంగా పవిత్రత అనే మార్గంలో మంచి జీవితం అనేది గడిపినప్పుడు మనిషి ఫైనల్ గా సంపూర్ణత్వాన్ని పొందుతాడు. దాన్ని పొందడానికి ఎన్నో జన్మలు ప్రయాణం చేస్తాడు. గ్రాడ్యువల్ గా హయ్యర్ లెవెల్కి వచ్చి, అంటే శాశ్వతమైన జస్టిస్ అనే ఒక లా ఉందని, అందులోనే అన్ని పనులు జరుగుతున్నాయని ఆయన తెలుసుకుంటాడు. నమస్తే మేడం. నమస్తే అండి. ఆ స్టేజ్ లో ఆయనకి అన్ని సందేహాలు పోతాయి. అప్పుడు ఆయన థరోగా అంతర్గతంగా కన్విన్స్ అవుతాడనమాట ఈ విషయాల్లో. ఈ ప్రపంచానికి చెందిన వ్యక్తి అంటే ప్రాపంచిక వ్యక్తి ఆయనకి అంత అనుభవం రాకపోయినా ఆయన కొన్ని నమ్మాలి. ఎందుకంటే ఆయన వాటిని గైడ్గా తీసుకోకపోతే ఆయన ముందుకు వెళ్ళలేడు. అంటే జ్ఞానం వచ్చే కొద్దీ వాటి అనుభూతి వస్తుంది. వచ్చే లోపల వ్యక్తి నమ్మకంతో ముందుకెళ్ళాలి. ఆ నమ్మకం వల్లే ఆయన ముందుకి వెళ్ళగలరు, లేకపోతే వెళ్ళడం చాలా కష్టం అని చెప్తున్నారు. సెకండ్ స్టెప్ అష్టాంగ మార్గంలో సరి అయిన రైట్ థాట్. ఈ రైట్ థాట్ అంటే అవి అంటే 2 సెపరేట్ థింగ్స్ కావు. ఫస్ట్ అనే దాంట్లో థింక్ అబౌట్ రైట్ థింగ్స్. రైట్ థింగ్స్ నే మనం ఎప్పుడు ఆలోచించాలి, రాంగ్ థింగ్స్ ని ఆలోచించకూడదు. మన మనస్సుల వెనకాల ఉన్నతమైన సౌందర్యవంతమైన ఆలోచనలు ఉండాలి. అంతేగాని ఈ మైండ్స్ ప్రతిరోజు జరిగే నిత్య విషయాలతో నిండిపోకూడదు. అయితే అక్కడేం తప్పు లేదు. వాట్ ఎవర్ వర్క్ వీఆర్, మనం ఏ పని చేసి, వాట్ ఎవర్ వర్క్ వీఆర్ డూయింగ్ షుడ్ బి డన్ థరోలీ. మనం ఏ పని చేసినా నిజాయితీతో సంపూర్ణంగా చేయాలి. అండ్ విత్ వాట్ ఎవర్, ఏ రకమైన కాన్సన్ట్రేషన్ ఆఫ్ థాట్ అయినా పెట్టి చేయడం అవసరమే, పర్ఫెక్షన్. కానీ చాలా మంది ప్రజలు ఆ పని చేశాక కూడా ఆ పనిలో కొంతసేపు ఆగినా వాళ్ళ ఆలోచనలు
అనవసరమైనటువంటి ప్రాముఖ్యత లేని విషయాల మీద, కంపారిటివ్లీ అజ్ఞాన విషయాలలో ఆలోచిస్తారు. మాస్టర్కి అంకితమైనటువంటి వ్యక్తులు మాస్టర్ సంబంధించిన ఆలోచనలు పట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. వాళ్ళ మనస్సుల్లో వెనకాల మాస్టర్ యొక్క, అంటే మహాత్ములే చూస్తే నా పనిని అని ఆ రకంగా. దోస్ హూ హ్యావ్ డివోటెడ్ టు ద మాస్టర్స్ వాళ్ళు అలా చేస్తారు. సో అందువలన వాళ్ళకి ఏ క్షణమైనా సరే రెస్ట్ దొరికితే ప్రాపంచిక విషయాల్లోంచి ఆ ఆలోచన అనేది, మహాత్ముడి యొక్క ఆలోచన ముందుకు వస్తుంది, మనస్సును ఆక్యుపై చేస్తుంది. అప్పుడు ఆ విద్యార్థి ఆలోచిస్తాడు, మాస్టర్ యొక్క జీవితంలో నా జీవితాన్ని చేసుకోవాలంటే నేనేం చెయ్యాలి, నేనే విధంగా ఇంప్రూవ్ అవ్వాలి. ఆయన యొక్క సౌందర్యం పనిలో ప్రజల పట్ల, అంటే ఆయన చూపించినట్టుగా, అంటే నేనేం చేయగలగాలి, నేను ఆ విధంగా ఇంప్రూవ్ అయ్యి ఆ లార్డ్ యొక్క సౌందర్యం తన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల, నా చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కూడా నేను చూపించగలను ఆ ప్రేమ. అయితే ఇతరులకు సహాయం చేయడం అన్నదాన్ని నేను ఏ విధంగా చేయగలను? మనం అందరం చేసేది ఒకటి ఏంటంటే, ఆ సహాయకరమైన దయతో ఉన్న ఆలోచనల్ని పంపించడం. ఆలోచనలు మొన్న టాపిక్ లో కూడా ఆయన చెప్పారు. జ్ఞాపకం ఉంచుకోండి, రైట్ థాట్ అన్నది నిశ్చయంగా ఉండాలి. అది వెదజల్లబడుతున్నట్టు ఉండకూడదు. అంటే ఏదో ఇటు అటు అలాగా ఉండకుండా నిశ్చయంగా రైట్ థాట్ ఉండాలి. ఒక క్షణం ఒకదాని మీద, అక్కడి నుంచి అది ఎగిరిపోయి మరొక దాని మీద, అనవసరమైన దాని మీద, ఎవరికి సహాయం చెయ్యనటువంటిది అలా ఉండకూడదు. మన ఆలోచనలని మనం ఎప్పుడు కూడా మేనేజ్, అంటే ఈ విధంగా రైట్ థాట్ అనేది డెఫినిట్ థాట్ అన్నమాట. ఈ రైట్ థాట్ లో స్వల్పమంత చెడు కూడా ఉండదు, అక్కడ నిస్సందేహంగా ఉంటుంది. ఎంతో మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా భయంకరమైనవి, అపవిత్రమైనవి ఆలోచించరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇవి డెఫినెట్ గా కానివి, అలాంటి ఆలోచనలే ఆలోచిస్తారు. అలాగే కొంతవరకు డౌట్ఫుల్ అలాంటివి కూడాను, అంటే చెడు ఆలోచించకపోయినా సందేహంగా కూడా ఉండొచ్చు. రైట్ థాట్ అనే దాంట్లో అలా ఏమి ఉండకూడదు, అంటే సందేహం కూడా ఉండకూడదు. ఏదైనా కొంచెమైనా సరే, అంటే లీస్ట్ ఆస్పిషియస్, తక్కువ పవిత్రతతోని దయ లేకుండా ఉంటే అలాంటి దాన్ని మనం బంద్ చేసేయాలి. మనం ష్యూర్గా ఉండాలి ఏంటంటే మన ఆలోచనలన్నీ కూడా సంపూర్ణంగా దయతోని మంచిగాను ఉండాలి అని. రైట్ థాట్కి ఇంకొక అర్థం ఏంటంటే కరెక్ట్ థాట్, అంటే ఎప్పుడు సత్యమే ఆలోచించాలి. అందుకే తరచుగా సత్యం కానిది, తప్పైనవి వ్యక్తుల కోసం వాళ్ళకు ముందు నుంచి ఏర్పరచుకున్న ప్రిజుడిస్ వల్ల, అజ్ఞానం వల్ల ఆలోచిస్తూ ఉంటారు. మనకు ఒక ఐడియా వస్తుంది, ఒక వ్యక్తి చాలా చెడ్డవాడిని, అందువలన మనం అతను చేసేది అంతా చెడ్డగానే చూస్తాం. ఆయన మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తాం, అంటే ఆపాదిస్తాం. అవి ఒక్కొక్కప్పుడు ఏ ఆధారం లేకుండా ఉంటాయి. ఆ రకంగా చేయడంలో మనం అసత్యంగా ఆలోచిస్తున్నాం. అందువలన మన ఆలోచన అన్నది రైట్ థాట్ కాదు. మనుషులందరూ కూడా పరమ గురువులు అయిపోలేదు.
ఏదో ఒక చెడు అనేది ఉంటూనే ఉంటుంది, మంచి కూడా. కానీ దురదృష్టవశాత్తు మన అటెన్షన్ అంతటినీ కూడా చెడు మీదే పెడతాం, మంచంతా మర్చిపోతాం, మళ్ళీ దానికోసం చూడం. అందుకని ఒక ఆలోచన కొంతమంది ప్రజల విషయంలో రైట్ థాట్ కాకపోవచ్చు, అది ఉదారతగా లేకపోయిందనే కాదు, అది అసత్యం కూడా. మనం ఒక సైడ్ ఆఫ్ ద పర్సనే చూస్తున్నాం, అదర్ సైడ్ ఇగ్నోర్ చేస్తున్నాం. మన యొక్క అటెన్షన్ని చెడు మీద పెట్టి మంచి విషయానికి బదులుగా మనం బలపరుస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం ఆ చెడుని. రైట్ థాట్ అనేది, ఆ రైట్ థాట్తో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ని మంచి చేయడానికి ఇస్తాం. అది రైట్ థాట్కి అది కూడా అర్థం చెప్పేది. తర్వాత రైట్ స్పీచ్, సరి అయిన సంభాషణ. ఇక్కడ కూడా సేమ్ 2 డివిజన్లు ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా మంచి విషయాలే మాట్లాడాలి. మనకి ఎదుటివాడిలో ఆర్ ఇంకెవరిలోనో ఉన్న క్రూరమైన విషయాలు మాట్లాడడం మన పని కాదు. చాలా విషయాల్లో ఇతరులు కథలు చెప్పుకుంటాం, అవి మన దగ్గరికి వస్తే కల్లా నిజమైనవి కావు. మనం అందుకని అంటే అలా మనుషుల దగ్గరికి వెళ్ళి మారిపోతాయి. అవి ఆ నిజం పోతుంది అందులో. మనం అందులో రిపీట్ చేయడం అనేది మంచిది కాదు. అవి ఎందుకంటే మన దగ్గరికి వచ్చేసరికల్లా అందులో సత్యం పోయి ఉండొచ్చు. అందుకని అలాంటి అసత్య విషయాలను మనం మాట్లాడడం అన్నది మనకి మనం హాని చేసుకోవడమే, ఇతరులకు చేస్తున్నట్టు, ఇతర వ్యక్తులకు కూడా. ఒకవేళ ఆ కథే నిజమైతే దాన్ని మళ్ళీ రిపీట్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే అలా చేయడం వల్ల మనం ఏ రకమైన మంచి చేయట్లేదు. మళ్ళీ మనం వాళ్ళు ఇలాంటి తప్పు చేశారు, అలాంటి తప్పు చేశారు అనుకుంటూ. అందుకని దయతో చేయాల్సిన పని ఏంటంటే ఏమీ చెప్పకుండా ఉండడం. మనం ఒక హస్బెండ్ తప్పు పని చేసాడు అనుకోండి, ఒక కొడుకు కానీ బ్రదర్ కానీ, అది రాంగ్ అని మనకు తెలుస్తూనే ఉంటుంది. అంటే మనం దాన్ని అయినా అడ్వర్టైజ్ చేయడం తప్పని మనం చెయ్యం, ఇంట్లో వాళ్ళు చేస్తే. అండ్ ఇంకా ఏం చేస్తాం, ఇతరులు వినకుండా ఉండేటట్టుగా ఉంచుకుంటాం. అందులో ఎంతైనా సత్యం ఉంటే మన యొక్క యూనివర్సల్ బ్రదర్హుడ్ లో మనకి అంటే దాన్ని ఇలాగ చెడుని ప్రాపగేట్ చేయడం, సర్క్యులేట్ చేయడం ఏ వ్యక్తికైనా కోసమైనా అది అంటే మన కోసం ఎవరైనా ఎలా మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో ఇతరుల కోసం మాట్లాడినప్పుడు కూడా ఆ ఈవిల్ని అలా స్ప్రెడ్ చేయడం మంచిది కాదు. అదిను మనకి చెప్పారు ఏంటంటే లవ్ అనే దాంట్లో కూడా ప్రేమ రహితులుగా చేసే దాంట్లో క్రూరత్వానికి అలాగే వృధా సంభాషణ, సూపర్స్టిషన్ అంటే మూఢాభిప్రాయాలు మనుషుల్ని ప్రేమరహితంగా చేస్తాయి అని అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకంలో కృష్ణమూర్తి గారు చెప్పారు. అంటే క్రూరత్వం ఎలాగా, వాలంటరీ, ఇన్వాలంటరీ. తెలిసి చేసే క్రూర పనులు, తెలియక చేసే క్రూర పనులు ఈ మనిషిని ప్రేమరహితంగా చేస్తాయి. అయితే గాసిప్ ఎలాగా అంటే, గాసిప్ అంటే వృధా సంభాషణ. సాధారణంగా అక్కడ లేని వ్యక్తి కోసం మాట్లాడతారు, వాళ్ళ చెడు. అంటే ఆ వ్యక్తిలో 5% ఉంటే 90% చేసి ఎంతో మందికి స్ప్రెడ్ చేస్తూ ఉండి వాళ్ళని ఇంకా క్రూరులుగా చేసి పరమగురువుల పనికి వ్యతిరేకంగా చేస్తుంది. రెండోగా నష్టం ఏమిటంటే అక్కడున్న వాతావరణ కాలుష్యం.
మూడవ నష్టం ఏంటంటే అంతవరకు మన అంతరంగం బాగుంటుంది, ఆ చెడు మాట్లాడడం వల్ల మన అంతరంగం కూడా పాడైపోతుంది. అందుకని ఇక్కడ రైట్ స్పీచ్ అనడంలో ఒకవేళ అంటే ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నా అంటే వీ మస్ట్ మనం జ్ఞాపకం ఉంచుకో, అంటే మనం బాగా ప్రేమించిన వాళ్ళు తప్పు చేస్తే 10 మందికి చెప్పం. అదే విధంగా మనం ఏంటంటే అది ఎగ్జాజరేట్ చేయకుండా ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, అలా 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 అతిశయోక్తులు చేసి, ఏదో కథ ఉంది కదా, రాజుగారి నోట్లోంచి ఒక కర్ర ముక్క వచ్చిందంటే కర్రల బళ్ళు వస్తున్నాయి అన్నట్టు అయిపోయింది. అలాగా ఇనాక్యురేట్ గా అయిపోతాయి, అసత్యం ఉంటుంది. అందుకని చిన్న చిన్న విషయాలని పెద్ద పెద్ద స్టోరీస్ గా అయిపోతాయి. అది రైట్ స్పీచ్ కాదు. అలాగే స్పీచ్ అన్నది కైండ్ గా ఉండాలి, డైరెక్ట్ గా ఉండాలి, ఫోర్స్ఫుల్ గా ఉండాలి, సిల్లీగా ఉండకూడదు. ప్రపంచంలో ఎక్కువ మంది ఈ భ్రాంతిలో ఉంటారు. అంటే వాళ్ళు అసలు ఏమీ మాట్లాడకూడదు, అంటే కాన్వర్జేషన్ లో ఉండకూడదు అనుకుంటారు. దట్ ఇట్ ఈస్ కోల్డ్ ఆర్ రూడ్ నాట్ టు బి పర్పెచువల్లీ, అంటే ఏం ఇంకా ఏమనుకుంటారు, హా, వాళ్ళు ఎప్పుడు ఏదో మాట్లాడాలని, మాట్లాడకుండా కూర్చుంటే ఏదో యాక్టివ్ గా లేరని, వాళ్ళు అందుకని నిరంతరాయంగా ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. అందుకనే ఒక వ్యక్తిని ఫ్రెండ్ని కలిసారు అనుకోండి, వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు, లేకపోతే ఫ్రెండ్ హర్ట్ అయిపోతాడని. జ్ఞాపకం ఉంచుకోండి, క్రీస్ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చాలా స్ట్రిక్ట్ స్టేట్మెంట్ చేశాడు. అంటే ప్రతి ఐడిల్ వర్డ్ పదం కూడా మనిషి మాట్లాడేది ఆయనకి దానికి జవాబుదారీ అవ్వాలి. ఐడిల్ వర్డ్ అంటే ఏదో పనికిరాని మాటలు, అది ఎంతో అంటే బాధని కలిగిస్తాయి. బట్ క్వైట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఈవెన్ ఇన్నోసెంట్ ఐడిల్ వర్డ్స్, అమాయకంగా మాట్లాడే ఈ ఐడిల్ వర్డ్స్ కూడా వేస్ట్ ఆఫ్ టైం. సామాన్యంగా ఏమనుకుంటారంటే కొంచెం మౌనంగా కూర్చుంటే ప్రేమ లేదనా, అలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఏవేమో అక్కర్లేని విషయాలు కూడా. కొంతమంది హిస్టరీ కూడా తెస్తారు, జరిగిపోయిన విషయాలు ఎప్పుడవో అవన్నీ. ఎందుకు అలా మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. అలాంటి వేలో ఉండడం రైట్ స్పీచ్ కాదు అని అట్లీస్ట్ వీ మైట్ సే సంథింగ్ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్. మనం ఎప్పుడు కూడా ఇప్పుడు అక్కడ అవసరమా, సహాయంగా ఉందా లేదా అనేది మనకు వచ్చని చెప్పుకోవడానికి కాదు, మనం మాట్లాడే మాట వాళ్ళకి సహాయకారిగా ఉందా లేదా చూసి మాట్లాడాలి. కొంతమంది వాళ్ళు చాలా స్మార్ట్ అని ఎదుటి వాళ్ళకి తెలియడానికి వాళ్ళు కాన్స్టెంట్ హాఫ్ జోకింగ్ గా అలాగే ఇతరుల్ని వేళాకోళం చేస్తూ మాట్లాడతారు, అంటే వాళ్ళు చాలా స్మార్ట్ అని. ఇంకా ఏం చేస్తూ ఉంటారంటే ఎవరైనా ఏదైనా చెప్పిన దానికి వీళ్ళు మరికొంత జోడిస్తారు. ఒక రిడిక్యులస్ అంటే వేళాకోళం చేసే విధంగా పదాలు వాడతారు. నిస్సందేహంగా అలాంటివి అవదు. ఇవి మనం జ్ఞాపకం పెట్టుకోవాలంటే రైట్ స్పీచ్ లో ఇలాంటివి ఉండకూడదు. అంటే అక్కడ అవసరమైనప్పుడు సహాయకారిగా ఉంటేనే మాట్లాడడం, లేకపోతే బెటర్ నాట్ టు టాక్. ఒక ఫ్రెండ్ని కలిసినా వాళ్ళు హర్ట్ అవుతారేమని అన్ని విషయాలు అక్కర్లేనివన్నీ మాట్లాడుతూ ఉంటే నిజంగా అప్పుడే ఏదో ఒక మాట వల్ల హర్ట్ అవుతారు. అందుకని మాట అన్నది చాలా ముఖ్యం. అది మూడోది రైట్ స్పీచ్. అష్టాంగ మార్గంలో మూడోది రైట్ స్పీచ్. నాలుగవది ఏంటంటే రైట్ యాక్షన్. స్టార్టింగ్ అంటే ఫస్ట్ ఆ అష్టాంగ మార్గంలో రైట్ థాట్ కంటే ముందేంటి, మనం మాట్లాడుకుంటున్నది బుద్ధుడి యొక్క 8 ఫోల్డ్ పాత్. అందుకని ఇక్కడ బుద్ధుడు ఫస్ట్ ఏమిటి చెప్పారంటే రైట్ బిలీఫ్,
రైట్ థాట్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్ అంటే కరెక్ట్గా వర్క్ చేయడం అనేది. అందుకని రైట్ థాట్కి తర్వాతది రైట్ స్పీచ్ తర్వాత రైట్ యాక్షన్. అంటే నేను రైట్ అనుకుంటున్నానని ఏది పడితే అది చేసేయడం కాదు. ఈ 3 స్టెప్స్ అవసరం ఒకదాన్నొకటి కదా. అంటే రైట్ థాట్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్. థాట్ బాగా ఉంటే ఇవన్నీ బాగా ఉంటాయి. మనం ఎప్పుడు మంచి విషయాలు ఆలోచిస్తాం అనుకోండి, మనం అప్పుడు చెడు మాట్లాడం. అప్పుడు మన మనసులో ఉన్నదే మనం మాట్లాడతాం. మన థాట్, మన స్పీచ్ కూడా మంచిగా ఉంటే యాక్షన్ అనేది మంచిగా ఉంటుంది. అయితే యాక్షన్ ఎప్పుడు కూడా ప్రాంప్ట్ గా ఉండాలి. అది అక్కడ అవసరం అయినట్టుగానే ఉండాలి. అంటే నెసెసరీ యాక్షన్. మనకి తెలుసు కొంతమంది ప్రజలు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్లెస్ గా అయిపోతారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, మాట్లాడుతూనే ఉంటారు. బ్రెయిన్ ఉన్న వాళ్ళ అలా చేయడం వల్ల ఏంటి, ఎవరికైనా బాగా బుద్ధి ఉన్నా సరే వాళ్ళకి కూడా తోచకుండా వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. అంటే అంటే వాళ్ళకి కరెక్ట్ పని ఏం చేయాలో తెలీదు, కబుర్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే వెళ్ళి పరామర్శకు ఏం చేస్తారు, చనిపోవడం సహజం కదండి అంటారు. అవన్నీ అక్కర్లేని మాటలు. అది మన వరకు వచ్చినప్పుడు అలాగా ఆలోచించాం. అందుకని ఏదో ఒకటి మాట్లాడడం కాదు, బెటర్ నాట్ టు టాక్ ఆర్ హెల్ప్ఫుల్ గా ఉండడం. అందుకని ఎమర్జెన్సీ టైంలో ఏదైనా చెయ్యాలి అనేటప్పుడు కూడా ఈ రాంగ్ టైప్ ఆఫ్ స్పీచ్ ఏం చేస్తుందంటే మంచి చేయాల్సిన వాళ్ళని కూడా అడ్డుతూ ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఉండాలి యాక్షన్. అది అంటే మనం ఎంతో నిస్వార్థంగా చేస్తూ ఉన్న సటిల్ మోటివ్స్ ఉంటాయి. సటిల్ అంటే ఏమిటి, సూక్ష్మతరమైనవి. నన్ను అందరూ మంచివాడు అనుకోవాలి, నేనే చాలా ఇంపార్టెంట్ అనుకోవాలి, అవి కూడా సెల్ఫిషే. ఆ సటిల్ మోటివ్స్ ఎవరికి వారికే తెలుస్తాయి. అందుకని అలాంటివి ఏమీ లేకుండా అది కూడా ఇంప్యూర్ వర్క్ అయిపోతుంది, రైట్ యాక్షన్ అవ్వదు. అందుకని అలాంటి మోటివ్స్ ఏవి లేకుండా మనం చేయాలి. సామాన్యంగా క్విక్ గా ఆలోచించగలగాలి, కరెక్ట్ గా పని చేయగలగాలి. అయినప్పటికీ ఎంతో దయతో కన్సిడర్ చేస్తూ, అంటే అదేదో చేస్తున్నాం కదా అని చెప్పి చాలా రఫ్గా గర్వంగా చేయకూడదు. అంటే కొంతమందికి ఇది చాలా బలహీనత. ఏదైనా ఒక సహాయం చేయాలి అనేటప్పుడు నేనే కదా వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అనుకుని అహంకారం చూపిస్తారు. అది మంచిది కాదు. అందుకని ఎప్పుడు కూడా యాక్షన్స్ అన్నవి సెల్ఫ్లెస్ గా ఉండాలి. అలాగే పోతుంది పర్సనల్ కన్సిడరేషన్స్ ఉండకూడదు. అంటే వ్యక్తిగతమైనటువంటి నాకు ఇలా చేస్తే సుఖంగా ఉంటుంది కనుక చేస్తాను అలాంటివి చేయకూడదు. అక్కడ ఏం అవసరమో అది చెయ్యాలి కానీ పర్సనల్ కన్సిడరేషన్స్ పెట్టుకోకూడదు. అలాగే నా వాళ్ళు గనక చేస్తాను, పరాయి వాళ్ళకి చేయను, ఇవన్నీ పర్సనల్ కన్సిడరేషన్స్. ఇలా ఉండడం చాలా మందికి కష్టం. అయినా కూడా మనం ఒక పవర్ పొందొచ్చు. మనం మాస్టర్ కోసం జీవిస్తున్నప్పుడు ఎన్నో అవకాశాలు మనకు వస్తాయి. మనం చేసే పనుల్లో మన ఐడియాలన్నీ ప్రాక్టీస్లో పెట్టడానికి. ఆ పనిలో ఏమిటి బెస్ట్ ఎక్కడ అని ఆలోచించి మనం చేయాలి. ఇతరులకు సహాయం చేయడానికి బెస్ట్ వేలో ఎలా చేయాలి,
నా పర్సనల్ అన్నీ నేను పక్కన పెట్టేసి ఎలా నేను బాగా చెయ్యాలి, అది మనం చూసుకోవాలి. ఈ పనిలో ఏ భాగము నాకు ఇష్టం అలా ఆలోచించకూడదు. అక్కడ మనకున్న పనిలో బెస్ట్ వేలో ఎంత వీలైతే అంత బెస్ట్ వేలో ఏ పనైనా మనం చేయగలం. అంటే అక్కడ సహాయం, ఏ వర్క్ లో సహాయం అవసరం అన్నదే అది మనం చేయాలి, కానీ నాకు ఈ పనే ఇష్టం ఇదే చేస్తానని అలాంటివి ఉండకూడదు. తర్వాత అన్ని రకాల పనులు సర్వీస్కి అవసరమే. ఇంకొక రకంగా మనం ఉపయోగించడం అనేది మన డ్యూటీలో ఫెయిల్ అయిపోతాం. ఈ పనే నాకు ఇష్టమని ఆ పనే చేసి మిగతాది వదిలేస్తున్నాం అంటే మన కర్తవ్యాన్ని కరెక్ట్ గా చెయ్యలేదు. అంటే అక్కడ ఈ పని చిన్నది, ఈ పని అసహ్యకరమైనది, ఇవన్నీ మనం ఆలోచించకూడదు. ఫిఫ్త్ స్టెప్, రైట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. అందుకే ఏ విధంగా ఆర్జించారు అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు చూడండి, ఒక బ్రాందీ షాప్ లో ఒక వర్తకుడుగా, మేనేజర్గా లేదా బ్రాందీ షాప్ పెట్టుకున్నాం. మనం ఏం చేస్తున్నామండి? బ్రాందీని డ్రింక్ చేసే ప్రోత్సాహం కలిగిస్తున్నాం, మనకి తెలిసినా లేకపోయినా. అలాగే మాంసం అమ్మే షాప్ పెట్టుకున్నాం అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎంకరేజ్ చేస్తున్నాం. అందువల్ల ఇలాంటిదంతా కూడా రైట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ కాదు. అలాగే అధర్మమైన వ్యక్తులకు సహాయం చేయడం అని వస్తుంది కదా అని, అది కూడా రైట్ మీన్స్ ఆఫ్, దాని ఎఫెక్ట్ మన ఆహారం మీద ఉంటుంది. అందుకే ఒకప్పుడు బ్రహ్మజ్ఞాన తపన ఉన్న బ్రాహ్మణులు అలా లేని వాళ్ళే ఆర్జించిన ఫుడ్ తినేవారు కాదు. ఎందుకంటే ఆ ఫుడ్ వల్ల ఆలోచనలు మారతాయి, ఆ వాళ్ళలో ఇంప్యూర్ కరెంట్స్ వస్తాయి. బ్రహ్మజ్ఞాన తపన ఉన్న ఎవడైనా సరే ఆ ఏమీ లేదు 10 రోజులు విపස්සన చేస్తే విపස්සన చెయ్యని వాడితో కలిసి చేయనిచ్చేవారు కాదు. 10 రోజుల సాధనకే అంత ఉంటే జీవితాంతం సాధన చేసిన వాళ్ళకి ఎంత పవర్ ఉంటుంది? అందువల్ల రైట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. అందుకే పూర్వం ఎలా పడితే అలాగా ఆర్జించిన ఇళ్లలో భోజనం చేసేవారు కాదు. ఆ ఎఫెక్ట్ ఏంటవుతుంది? వీళ్ళ యొక్క సాధనకు అడ్డు. అంతేగాని అది కులమని మరోటని తర్వాత తర్వాత వీళ్ళు అలా చేశారు కానీ కాదు. అక్కడ సరి అయిన మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఏదోలా డబ్బు సంపాదించడం కాదు, నిజాయితీ పద్ధతుల్లో డబ్బు సంపాదించడం ముఖ్యం. అందుకని రైట్ మీన్స్ వల్ల ఏ హాని ఎవరికి ఉండదు. అంటే అదే మనం ఓ మాంసము ఆ, అమ్మేవాడు లేకపోతే చేపలు అమ్మేవాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర అవి మంచివి కాదు. వీ షుడ్ నాట్ అప్టైన్ అవర్ లైవ్లీహుడ్. అలాగే మనం ఇతరులకి, ఇతర జీవులకు కష్టపెట్టి బాధ కలిగించి అలాంటి లైవ్లీహుడ్ మనం సంపాదించకూడదు. అలాగే ఆల్కహాల్, నేను మామూలుగా చెప్పాను, ఇక్కడ అదే ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆల్కహాల్ అనేది రైట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ కాదు. సెల్లింగ్ ఆఫ్ ఆల్కహాల్, ఆల్కహాల్ సెల్ చేసేవాడు కూడా తప్పనిసరిగా ప్రజల్ని చంపుతున్నాడు. బట్ అన్క్వశ్చనబ్లీ డూయింగ్ హార్మ్, నిస్సందేహంగా ఆయన కూడా హాని చేస్తున్నాడు. అందుకని ఆ హాని మీద ఆయన ఆధారపడి జీవిస్తున్నాడు. ఇంకా ఈ ఐడియా ముందుకెళ్తే ఒక వర్తకుడు, ఇప్పుడు చూడండి పూర్వం వాళ్ళు వయస్సుల ఇంట్లో కూడా భోజనం చేసేవారు కాదు బ్రాహ్మణులు.